పోరాటాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ మన సమస్యలో మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఆయన మన పరిస్థితుల్లో, మన పోరాటాల్లో, మన అనారోగ్యంలో, మన ఇబ్బందుల్లో, మన కలవరాల్లో, మన డిప్రెషన్లో, మన యాంగ్జైటీలో ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చినట్టుగా ఆయన మనల్ని డయాగ్నైజ్ చేస్తే మాత్రం కాదు, మనకు ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. ఈరోజు మనకి దేవుడు ముందు సాగిల పాడటానికి నీకు ఏదైనా ఈగో అఫెక్టా, బద్ధకమా, ప్రభు చేసే కార్యాలకి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ జీవితంలో ప్రతిదినం ఏదో ఒకటి దేవుడు చేస్తూనే ఉన్నాడు కదా, ఇస్తాడా? అందుకనే క్రమంగా ఆలయానికి రా, వాక్యము విను, కట్టబడాలి. జీవితంలో ఒక ఐడియాలజీలో, వాక్యంలో నాటబడాలి. లోకంలో ఎంతగానో నేర్చుకుంటున్నాం, లోక తెలివి దేవుని ముందు పనికిరాదు, చెత్తే. దేవునికి లోకానికి సంబంధం లేదు. బోత్ ఆర్ డిఫరెంట్. ఇది ఇట్టయితే అది అట్టు. నువ్వు లోకాన్ని తీసుకొచ్చి దేవునిలో పెడదామంటే అది అసాధ్యం. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇఫ్ యూ కెన్ రిజాయిస్, దేవుని యందు ఆనందించి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని సొత్తుగా పిలవబడుతూ, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా, ఆయన రక్షణ అనే వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా, ఆయన నీతి అనే పై వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా దేవుని ముందు యథార్థంగా తగ్గించుకుని వచ్చి ఆయన ఆరాధిస్తూ, మొదటిగా ఆయన సమాధానాన్ని నీకు ఇస్తాడు. చింత ఉండదు, భయం ఉండదు, కలవరం ఉండదు, సమాధానం ఉంటుంది. మరలా అడుగుతున్నాను, మీకు సమాధానం ఉందా? ఎందుకంటే ఈ లోపల అతి విలువైంది సమాధానం, ఆనందము, సమాధానం. ఆనందం, సమాధానం కొరకు బ్రతుకులో సంపాదించిందంతా కోల్పోతానని మనుషుడు సిద్ధపడుతున్నాడు. కానీ ఈరోజు యేసుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు అంటాడు, నేను నీకు ఇస్తాను.